బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కూటమి గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ పై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతిని శాశ్వత రాజధానిగా ఢిల్లీకి కాగితాలు పంపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో మద్రాసు నుండి కర్నూలుకు, అక్కడి నుండి హైదరాబాద్కు రాజధాని మారిన విషయాన్ని గుర్తు చేసిన ధర్మాన భవిష్యత్తులో అమరావతి నుండి రాజధాని మరో ప్రాంతానికి వెళ్లదా అని ప్రశ్నించారు. రాజధాని మార్చే అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ఉంటుందని, ఒకే ప్రాంతంలో రాజధాని బంధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు రాజధానిని మార్చే అధికారం లేదంటే ప్రజాస్వామ్యానికి అర్థమేంటి అని క్వశ్చన్ చేశారు. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ. అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తుంది.